గుజరాత్ అసెంబ్లీకి రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లోని రానిప్లో నిషాన్ పబ్లిక్ స్కూల్లోని పోలింగ్ బూత్ లో మోడీ ఓటేశారు. పోలింగ్ కేంద్రానికి సమీపంలో తన కాన్వాయ్ ని ఆపి లోపలికి నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ ఉన్న ఓటర్లకు మోడీ అభివాదం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేయాలని ప్రధాని మోడీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇక ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉండగా 14 జిల్లాల్లో 93 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ, ఆప్ మొత్తం 93 స్థానాల్లో, కాంగ్రెస్ 910 స్థానాల్లో, దాని మిత్రపక్షం ఎన్సీపీ 3 స్థానాల్లో పోటీ పడుతున్నారు. అలాగే 255 స్థానాల్లో స్వతంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2,54,00,000 మంది ఓటర్లు పోలింగ్ లో పాల్గొననున్నారు. మరోవైపు ఈ నెల 1న 89 స్థానాలకు ఓటింగ్ జరగగా 63.34% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే 3% పైగా ఓటింగ్ తగ్గింది. ప్రజలందరూ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.